కి గట్టిగా మీరే యూత్ గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के అదే మోడల్లో అదే స్థితిలో ఉన్నటువంటి గణేష్ చూడొచ్చు. అది కూడా సత్యనారాయణ టీం, ఇది ఎక్కడో కాదు. కి గట్టిగా మీరే యూత్ గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి जय बोलो गणेश महाराज के 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 गणपति बप्पा ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ ప్రియతమ నాయకులు ముషీరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క వివేకానంద యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాలకు ఈరోజు మరి రావడం జరిగింది. వారి యొక్క యూత్ బృందం అందరూ ఇక్కడే ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి అన్న. అందరికీ నమస్తే అన్న. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది మా నాయనలు, బస్తీ పెద్ద మనుషులు, మా పెద్ద అందరు కలిసి స్థాపించింది అన్న వివేకానంద దర్శన్ అనేది. ఇప్పటిది కాదు, ఇది 69th ఇయర్ అనమాట. మా ఇక్కడ వివేకానంద ఇయర్ వాళ్ళు అయిపోయినాక మేము చేయబట్టి ఒక 30 సంవత్సరాలు మేము చేసిన మా తర్వాత మా ఇక్కడ మా యంగ్ స్టార్స్ అందరు చేస్తున్నారు. కానీ ఏం చేసినా ఏదైనా ఉండాలని చెప్పి ప్రతిసారి ఏదైనా ఒక ఐటమ్ ఏదైనా వెరైటీగా చేస్తుంటాము. ఈసారి వెరైటీగా వీళ్ళందరూ కలిసి సత్యనారాయణ స్వామి అని చెప్పి స్వామిగా అంటే సత్యనారాయణ కథలు చెప్తాను, అందరు భక్తులు ఎక్కువ వస్తారని చేసిండు. ప్రతి ఇయర్ కూడా ఏదన్నా ఒక ఐటమ్ లాగా చేస్తుంటాము. ఒకప్పుడు మేము చేసినప్పుడు కలకత్తా డెకరేషన్ తీసుకొచ్చిందే ఇక్కడ, అంటే ఇక్కడ ముషీరాబాద్ ఏరియాలు తీసుకొచ్చింది అప్పట్లో మేము కలకత్తా డెకరేషన్. కానీ ఈ మా వివేకానంద దేశం నుంచి అందరం కూడా ఇక్కడ ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా వెల్ సెటిల్ అయ్యిండు. వెల్ సెటిల్ ఇప్పుడు ఎక్కడ ఏముండదు, మేము అందరం కలిసి డొనేట్ చేసుకొని దీన్ని చేస్తుంటాం. ఎక్కడ కూడా చందాలు చేసేది ఉండదు. కానీ ఇవాళ రేపు ఇది అంటే మేము తీసేది కూడా ఇప్పుడు ఒక ప్రొవిజన్ కూడా అనేది ఒక మంచిగా తీద్దామని చెప్పి ప్రపోజల్లో పోతున్నాం. ట్రెడిషనల్గా తీద్దామనేది, అందరు కాకుండా ట్రెడిషనల్గా తీద్దామనేది. ప్రతి ఇయర్ కూడా మా వివేకానంద దగ్గర ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మూడదాకా ఎప్పటికి టిఫిన్లు ఉండే. ఈసారి కూడా గదే ఇప్పుడే డిస్కస్ చేస్తే రేపటి పెడదాం అంకుల్ అది అని అంటున్నాను. ప్రతి ఒక్కరు అంటే ప్రసాదాల దగ్గర ఏదైనా మా తన నీట్గా వచ్చిన భక్తులకు అన్నీ అందజేయాలని చెప్పి మేము చూస్తుంటాం అన్న. చెప్పలేదు ఎలా అనిపిస్తుంది? మాది ఐడీలో వచ్చేసి కూడా కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ ఐడీలనా. చాలా సంతోషం, కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ప్రకృతి పర్యావరణ కాపాడుతున్నందుకు, మీరు కృషి చేస్తున్నందుకు. అండ్ లాస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక యూనిక్ థీమ్ తీసుకొని, లాస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఒక డిఫరెంట్ థీమ్ తీసుకొని చేస్తుండే. అండ్ యాజ్ వెల్ ఈసారి కూడా కంప్లీట్లీ సిటీలో చాలా ఉన్నాయి పిఓపి, బట్ మట్టిలోనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా, సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా, ఫైన్ ఫినిషింగ్ వచ్చేలాగా తీసుకొని సత్యనారాయణ వ్రతాన్ని చేసిన కంప్లీట్ టీం అందరం కూడా ఆల్మోస్ట్ 2.5 months నుంచే బిఫోర్ చేస్తూ ఈసారి కూడా మంచి ఫ్లో నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు ఒక 15 to 20 తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అట్లా ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ చేస్తున్నాం. అన్నదానం ఆల్రెడీ జరిగిపోయింది మొన్న 4th. నెక్స్ట్ మళ్ళీ ఉంది, టిఫిన్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నదానం కూడా ఉంది. అంటే పర్టికులర్ ఒకటి అని ఫిక్స్ అయ్యేమి ఉండదు, వస్తున్న కొద్దిగా జరుగుతూనే ఉంటాయి అనమాట. అసోసియేషన్ ఆల్మోస్ట్ 100 members అబవ్ ఉంటారు, 100 మంది పైనే ఉంటారు. అందరూ ఎప్పుడు ఇలా కలిసి ఉంటారా? సరే, పూజకు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అంతా ఏది పెట్టినప్పటికీ కూడా ఎన్నిసార్లు చేస్తారు పూజలు? పెట్టేటప్పుడు ప్రసాదాలు కానీ అసలు గణేష్కి సంబంధించినటువంటి పూజలు నడుస్తున్నాయి. గణేశునికి సంబంధించిన అండ్ యాజ్ వెల్ ఏదైతే థీమ్ తీసుకుంటాం, ఇప్పుడు లాస్ట్ టైం శివునిది తీసుకున్నాం. సో దానికి శివుడు ప్లస్ వినాయకుడిని కలిపి ఉన్న పూజలు చేసినాము. ఈసారి సత్యనారాయణ స్వామి వినాయకుడు 2 కలిపి ఉన్నాయి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతము యాజ్ వెల్ గణేశుని పూజలు 2 కలిపి చేస్తా ఉన్నాం. అట్లా కాంబినేషన్లో మనం మాట్లాడుకున్నట్టు ఒకసారి బాహుబలి అని ఒక్కొక్క సినిమాల మోడల్, కానీ మీరు దేవుణ్ణే మళ్ళీ దేవుని రూపంలో తీసుకురావడం పైన మీ అభిప్రాయం? అంటే లైక్ చాలా సినిమా నుంచి అబ్స్ట్రాక్ట్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ అయిన థీమ్స్ చేస్తున్నారు. బట్ మాకేంటంటే పురాణాలు, ఇతిహాసాలు వాటి నుంచి ఉన్నదాన్నే తీసుకొని డిఫరెంట్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాకు మా అంకుల్ అంటే మా ప్రెసిడెంట్ అంకుల్ కావచ్చు, నవీన్ అంకుల్ కావచ్చు, మా బ్రదర్స్ కావచ్చు, మా టీం అందరూ కూడా కంప్లీట్లీ దానికి అగెనిస్ట్ అనమాట. ఏదంటే లైక్ సినిమా థీమ్స్ తీసుకొని వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సెస్ వేసుకొని అంత కంప్లీట్ డిఫరెంట్గా అయిపోయింది. సో ఆ బేగం బజార్ స్టైల్ని కాపీ చేయకుండా ఉన్న దీంట్లో నుంచి తీసుకొని ప్రాపర్ అంటే జనాలకి ఇంట్రెస్టింగ్ ఉండేలాగా క్రియేట్ చేయాలనేది మా థీమ్ అనమాట. ఇక్కడ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నిమజ్జనం పరిస్థితి ఏంది ఆ రోజు? నిమజ్జనం యాజ్ యూజువల్గా మనకి హుసేన్ సాగర్లోనే ఉంటుంది.
దాంట్లో మనకి ప్రొసెషన్లో కూడా పూణే డోల్ అని చెప్పేసి, తర్వాత అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ అనమాట, కేరళ బ్యాండ్, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మెయిన్లీ లడ్డు ఆక్షన్ ఉంటుంది. ముషిరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ లడ్డు ఆక్షన్ బేసిస్ అంటే వివేకానంద. ఇప్పుడు లడ్డు వచ్చేసి మనకు 25 kgs ఉంది. ఆల్మోస్ట్ మనకు 3 lakhs అబోవ్ వలుకుతుంది అనమాట. కోవిడ్ నుంచి ఇంకా మంచి, కోవిడ్ తర్వాత మంచి ఊపు వచ్చింది, అది జరుగుతూ ఉంది అనమాట. ఏం చెప్తారు ప్రజలు? పబ్లిక్ ఏం లేదు, యాక్చువల్ ఏంటంటే అందరికీ తెలిసిందే ఈకో ఫ్రెండ్లీ వినాయకుల్లో ఫినిషింగ్ రాదు, అంత పర్ఫెక్షన్ రాదు, పెట్టిన పెద్ద లుక్ ఉండదు అనే ఒక దాంట్లో ఉన్నారు. అట్లా కాకుండా ఒకసారి మా మండపానికి వచ్చి చూస్తే, లైవ్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలామందికి ఈవెన్ మీరు కూడా అన్నారు అది పిఓపి అంటే లైక్ జనరల్ పిఓపి విగ్రహం అనుకున్నారు, కానీ ఒకసారి ట్రై చేయాలి, దగ్గరుండి కొంచెం ఓపికతో చేయించుకుంటే డెఫినెట్లీ దాంట్లో మనం ద బెస్ట్ ఇవ్వగలుగుతాం అనేది చెప్తున్నాం అనమాట. తెలంగాణ ప్రజలకు, మీ ముషిరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? ఏం లేదన్న, ఫ్యూచర్ అంటే మేమేమో ఫ్యూచర్లో మేము డిస్కస్ చేసాం. గణేషుని పెట్టింది ఇప్పుడు ఎంత అనుకుంటున్నాం కదా, మా మట్టి వినాయకుని ఈయనే నిమజ్జనం అయ్యేటట్టు కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అన్న, చూస్తున్నావు తీసుకో దాన్ని మన కింద పడేస్తున్నాడు వలుగుతూనే. అట్లా కాకుండా ఫ్యూచర్లో వస్తే మనం ఇక్కడనే నిమజ్జనం అయ్యేటట్టు కూడా ప్లాన్ చేసి, ఇది కాకుండా పెద్ద గణేష్ మాతను ఏంటంటే మీద వైర్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం, ఇదే ఓపెన్గా వినాయకుడిని పెద్దగా చేస్తాడు రాబోయే రోజుల్లో. వీళ్ళు ఎందుకంటే యూత్ మంచిగా ఉంది, మంచిగా చేద్దామని సూచనలని మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి, అది కూడా ప్లాన్ చేద్దామని. అట్నే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఏం లేదు తీస్తాప్పుడు నిమజ్జనం రోజు తాగకుండా మంచిగా తీస్తే నిమజ్జనం అనేది మంచి జరగాలి. ఏమైంది అన్ని రోజులు మంచిగా నిమజ్జనం రోజు అందరూ అదొకటి, అది కాకుండా నిమజ్జనం అనేది సక్సెస్ అయినాక తర్వాత నిమజ్జనం అయినాక ఏం చేసుకున్నా వాళ్ళు నడుస్తుంది, బయట పోయి దావత్ చేసుకున్నా ఏం చేసుకున్నారు అందరూ కూడా ఇది పాటించాలి. మన వీళ్ళు కూడా చెప్తున్నారు మనకు, ఖచ్చితంగా ఇది పాటించాలని మేము కోరుతున్నాం. ఇదండి మరి వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నటువంటి విషయం. గత 69 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయకుని పెడుతున్నాము. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరుగుతాయి. మేము వేరేలాగా ఒక బాలీవుడ్, హాలీవుడ్ లాగా దేవుని బొమ్మలు, హీరో బొమ్మలాగా పెట్టకుండా ఏదైతే మన పురాతన సనాతన ధర్మంలో ఉన్న విధంగానే పోయినసారి ఒక తీరుగా ఈసారి చూడండి, సత్యనారాయణ స్వామి థీమ్లో ఉన్నాడు గణేషుని సత్యనారాయణ స్వామి లాగా చూపెడుతూ నారదుడు, తుంబరులు వీళ్ళందరూ కూడా మరి యాగం చేస్తున్న, ఆయనకు సత్యనారాయణ వ్రతం చేస్తున్న మోడళ్ళ థీమ్లో చాలా చక్కగా నీట్గా మరి చూపెడుతున్నారు. ఇది చూడగానే చాలామంది కూడా సత్యనారాయణ స్వామిని దాదాపు కూడా ఫోటోలో చూసుంటారు ఎక్కువ మంది. సో ఫోటోలో చూసిన విధంగానే ఇక్కడ గణేష్ని చూపెడుతున్నారు వీళ్ళు. అది కూడా మరి ఎకో ఫ్రెండ్లీ అంటే మీకు అందరికీ తెలుసు, మట్టితో చేసినటువంటి మట్టితో చేసిన గణేశుడు అంటే చాలామంది ఇష్టపడరు అన్నట్టుగా కూడా చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే వారెవ్వా అనక తప్పదు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే భగవంతుడే, ఆయన ద్వారా కాలుష్యం చేయకూడదు అనే విధాన్ని వీళ్ళు తెలియజేస్తున్నందుకు ఈ టీంని అందరూ కూడా, వివేకానంద యూత్ అసోసియేషన్ టీంని అందరూ కూడా నిజంగానే అభినందిస్తూ, అన్నగారు కూడా మరి వాళ్ళ యొక్క ఫాదర్ కానీ వాళ్ళు కానీ ఇప్పటివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని ముందుకెళ్తాను. రోజు కూడా చేసే కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారని కూడా తెలియజేశారు. వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.